హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ముందుగా మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద సమాచారం ఏంటంటే, ఈ రోస్టర్ పాయింట్స్ మీద అందరూ సమ్మర్ వెకేషన్లో హీరింగ్ జరుగుతుందా లేదా, అసలు ఎందుకు జరగదు ఏంటంటున్నారు. ఒకటండి, సమ్మర్ వెకేషన్లో ఓన్లీ అర్జెంట్ మ్యాటర్లు మాత్రమే కన్సిడర్ చేస్తారు. సరే, మనది కూడా మనకు అర్జెంటే, అంటే మనకు కూడా కొంచెం అవసరమే. కాకపోతే కోర్టుకి ఇది అర్జెన్స్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 56% వాదనలు అయితే జరిగిపోయాయండి. సో అందువల్ల కోర్టు దీన్ని అర్జెన్సీ మ్యాటర్గా కన్సిడర్ చేయదు. ఎందుకంటే చాలామంది అడ్వకేట్స్ మన పిటిషనర్స్ తరపున అడ్వకేట్స్ గారు చాలామంది వాళ్ళ యొక్క వాదనలు అయితే వినిపించేశారు. ఒక 30 నుంచి 40% వాదనలు వినిపించాల్సి ఉంది మన తరపు నుంచి. వాదనలు అనేవి మధ్య దశలో ఉండడం వల్ల వాటిని అత్యవసరంగా పరిగణించరనమాట. సో మనదైతే సమ్మర్ వెకేషన్ తర్వాత మాత్రమే వాదనలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. కానీ కొంతమంది వేరే పిటిషనర్స్ ప్రయత్నం అయితే చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్లో కూడా ఒక హీరింగ్ జరగాలి, మనకి తొందరగా పాజిటివ్ రావాలంటే సమ్మర్ వెకేషన్లో కూడా ఒక హీరింగ్ జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, ప్రయత్నం చేయండి. మన వేరే పిటిషనర్స్ కూడా, అంటే 11 పిటిషనర్స్ ఏమైనాయి మొత్తం. సో కొంతమంది పిటిషనర్స్ అయితే సమ్మర్ వెకేషన్లో కూడా ఒక హీరింగ్ అనేది జరిగితే మనకి ఇంకా మంచి జరుగుతుందని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీపీఎస్సీ తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి కొంచెం తొందరగా స్టే వచ్చిన రిజల్ట్ మనకి అనుకూలంగా వచ్చిన రీనోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే కదా, రోస్టర్ మిస్టేక్స్ ఉంటే. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, తప్పలేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయండి. ఇంకా కొంతమంది అడ్వకేట్స్ గారు మన తరపున అయితే వాదనలు వినిపించాల్సి ఉందండి. ఏపీపీఎస్సీ తరపున వాదనలు వినిపించాలి. తర్వాత కొంతమంది ఇంప్లీడ్ అయిన పిటిషనర్స్ వాళ్ళ తరపున వాదనలు వినిపించాలి. అవన్నీ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి దీని తర్వాత మళ్ళీ రెండో దశ వాదనలు జరుగుతాయి అటు ఇటు. సో అందులో మన పిటిషనర్స్ అడ్వకేట్స్, ఏపీపీఎస్సీకి సంబంధించిన వారు ఇద్దరు వాదనలు వినిపిస్తారు ఒకేసారి. సో ఏపీపీఎస్సీ ప్రతివాదనలకి రెండింటి మధ్య మన పిటిషనర్స్కి ఏపీపీఎస్సీకి మధ్య ప్రతివాదనలు జరుగుతాయి. సో ఆ తర్వాత మాత్రమే ఏం జరిగిద్ది ఏంటనేది జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారండి. ఆ రిజర్వ్ చేసిన తర్వాత ఒక 1 month 2 monthsకో లేకపోతే ఏదో టైంలో జడ్జిమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. అది మనం విన్ అయ్యామా లేదా అనేది అప్పుడు తెలిసిద్ది. ప్రజెంట్ అయితే ఇంకా వాదనలు జరగాల్సి ఉంది 30 నుంచి 40%. సమ్మర్ వెకేషన్లో అయితే వాదనలు మ్యాక్సిమం జరగపోవచ్చండి. ఎందుకంటే అర్జెన్సీ మ్యాటర్ కాదు కాబట్టి. సరే, కొంతమంది పిటిషనర్స్ ప్రయత్నం చేస్తున్నారు, మనకి మంచిదే. మన పిటిషనర్స్కి, మన నిరుద్యోగులకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా హీరింగ్ జరిగి మంచిగా మనకు సానుకూలంగా వస్తే రీనోటిఫికేషన్ రావాలని, రోస్టర్ మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ రావాలండి. లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి జరగాలి. అందులో వాళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు మన వాళ్ళు కాదు, అందరూ నిరుద్యోగులే. ఉద్యోగాల ప్రయత్నం కోసం పోరాటం చేసుకుంటున్నాం. సో రోస్టర్ మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలెక్ట్ అయిన వాళ్ళు మీ పనులు మీరు చేసుకోండి, సిపిటీకి ప్రిపేర్ అవ్వండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. సో మిస్టేక్స్ ఉన్నాయని మా వాళ్ళు భావిస్తున్నారు, అంటే అందరూ నిరుద్యోగులే. సో అనుకుంటున్నాం కాబట్టి ఏం జరిగిద్ది ఏంటనేది ఫ్యూచర్లో తెలిసిద్ది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిన కోరుతున్నాను. నెక్స్ట్ సమ్మర్ వెకేషన్లో ఏం జరిగిద్ది, ఒకవేళ వెకేషన్ బెంచ్కి వెళ్తున్నారా లేదనేది మీకు తెలియజేస్తాను. వాదనలు జరిగేటట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ.